పాక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పహల్గామ్ దాడితో భారత్తో పెట్టుకున్న పాక్ ఆ తర్వాత చుక్కలు చూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి. దీంతో పాక్ ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం, నిత్యావసర వస్తువుల సరఫరా అంతరాయాలతో టమాటా ఆ దేశంలో బంగారంలా మారింది. కిలో టమాటా ధర 700 పాకిస్తానీ రూపాయలకు చేరింది. పాలు, పండ్లు, కూరగాయలు ఇలా ఒకటేంటి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు మండిపోవడంతో ఆ దేశ పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైంది. అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 11 నుంచి ఇరు దేశాల సరిహద్దులను మూసివేయడం జరిగింది. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రెండు దేశాల పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మీట్, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఘర్షణల తర్వాత పాకిస్తాన్లో టమాటా ధరలు దాదాపు 5 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర 700 పాకిస్తానీ రూపాయలు ఉన్నట్లుగా స్థానిక మీడియా తెలిపింది. ఆఫ్ఘన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. యుద్ధానికి దిగిన పాక్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోంది. ప్రతి ఏటా పాక్, ఆఫ్ఘన్ మధ్య $2.3 బిలియన్ బిజినెస్ జరుగుతోంది. దీంతో ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా, వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్లోని పాక్ ఆఫ్ఘన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.